విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఘోర ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి ఇది మరో పెద్ద దెబ్బే అని చెప్పాలి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఎన్ని రోజులు పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. అయితే వైఎస్ జగన్తో విభేదాలే రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి కారణమా? పార్టీ నుంచి విజయసాయిరెడ్డిని పొమ్మన లేక ఆయనంతట ఆయనే వెళ్లేలా పొగబెట్టారా? తెర వెనుక జరిగిన తతంగం ఏంటి? వాసి స్టోరీ. వైఎస్ కుటుంబంతో 20 ఏళ్లకు పైగా అనుబంధం. వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్ ప్రతి అడుగులోనూ ఆయన తోడున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులోనూ జైలుకు వెళ్లారు. అనంతరం పార్టీలోనూ నంబర్ 2గా చక్రం తిప్పారు. పార్టీ స్థాపించాక 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న అధినేత చెయ్యి విడవలేదు. ఏదైనా సమస్యను ఆయనకు చెప్తే అధినేతకు చెప్పినట్టే అనేలా వైసీపీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక కీలక నిర్ణయాల్లోనూ ఆయన భాగస్వామ్యమయ్యారు. కానీ ఉన్నట్టుండి ఇక ఆ ప్రయాణం ముగిసింది. ఎవరూ ఊహించని రీతిలో రాజకీయాలకు వైసీపీకి గుడ్ బై పలికి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు 2 స్టేట్స్లో విజయసాయిరెడ్డి రాజీనామాపైనే జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని, వేరే పదవులో ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయ విభేదాలు తప్ప చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. అలాగే పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు విజయసాయిరెడ్డి. తన భవిష్యత్తు వ్యవసాయమన్నారు. రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించినట్టుగానే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నివాసానికి వెళ్లి విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖ సమర్పించారు. కొద్ది గంటలకే చైర్మన్ విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, లండన్లో ఉన్న జగన్తో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలను వివరించానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంతో నాకు 3 తరాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు రావని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా ఢీలా పడిపోయింది. పరాజయ భారం నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబానికి 4 దశాబ్దాలుగా నమ్మిన బంటులా ఉన్న విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా ప్రకటన వైసీపీలో పెను సంచలనం సృష్టిస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు అనంతరం జగన్కు విజయసాయిరెడ్డి మరింత సన్నిహితుడయ్యారు. వైసీపీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ వచ్చారు. 2009 నుంచి 2019 దాకా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా 2014, 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్లపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. వైసీపీలోనూ సుదీర్ఘకాలం నంబర్ 2గా సాయిరెడ్డి కొనసాగారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలమయ్యాక సాయిరెడ్డి పరిస్థితి మారిపోయింది. ఆయనను జగన్ కొన్నాళ్లు దూరంగా ఉంచడం, కొన్నాళ్లు బుజ్జగించడం, ఇలా వైసీపీలో సాయిరెడ్డి పరిస్థితి గజిబిజిగా తయారైంది.
ఒక దశలో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా చక్రం తిప్పారు. ఆ తర్వాత సాయిరెడ్డిని తప్పించి జగన్ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. జగన్పై తాను అలిగినా, తనపై జగన్ ఆగ్రహించిన సాయిరెడ్డి మాత్రం ఆయన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించే సమయంలో నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన భార్య సాయిరెడ్డికి సన్నిహిత బంధువు. దీంతో తారకరత్నకు వైద్య సేవలు అందించే సమయంలో సాయిరెడ్డి తరచూ ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. అదే సమయంలో బాలకృష్ణ చంద్రబాబుతో పలుమార్లు మాట్లాడారు. ఇది జగన్కు ఆగ్రహం తెప్పించిందని అంటారు. ఆ తర్వాత కాలంలో మళ్లీ దగ్గరైనా అంతకు ముందున్న పరస్పర విశ్వాసం సన్నగిల్లిందని చెప్తారు. వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకాల వివాదంలో ఆయన జగన్ పక్షానే నిలిచారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిలపై విమర్శలు గుప్పించి వారికి చెడ్డయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జగన్తో పాటు సాయిరెడ్డిపై కేసుల కత్తి వేలాడుతూనే ఉంది. దీనికి తోడు తాజాగా కాకినాడ డీఎస్పీ పోర్టు వివాదంలో సాయిరెడ్డి నిండా మునిగిపోయారు. బెదిరించి, భయపెట్టి పోర్టులో వాటాలు లాక్కున్నారన్న ఫిర్యాదు మేరకు సిఐడి నమోదు చేసిన కేసులో సాయిరెడ్డి కూడా నిందితుడే. దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. సాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది కూడా. అదే సమయంలో అనూహ్యంగా సండూరు పవర్లో పెట్టుబడులపైన ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో కాకినాడ డీప్ పోర్టులో వాటాలను అరబిందో వదిలేసుకుంది. అయినా కేసు మాత్రం అలాగే ఉంది. వీటన్నింటి నేపథ్యంలోనే సాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెలువడటం గమనార్హం.